మనసుని కదిలించే విషాద సంఘటన. గుడి పూజ అంటూ ప్రశాంతంగా జీవించిన నారాయణ శాస్త్రి గారు, ఆయన భార్య మరియు పిల్లలు దేవుని ప్రసాదంలో విషం కలుపుకు తిని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దారుణ సంఘటనకు నిదర్శనగా ఆయన ఆఖరి కూతురు ఉంది. జరిగిందేంటో కాస్త చెప్తారమ్మా? నా తమ్ముడు, వాడి పెళ్ళం, వాడి పిల్లలు కుటుంబం కష్టం కోసం కొంచెం డబ్బులు వడ్డీకి తీసుకున్నాడు. దానికోసం ఈ ఇంటిని కూడా రాసిచ్చేశాడు. వడ్డీ ఇవ్వని మూలంగా నిన్న వచ్చి అసహ్యంగా తిట్టేసి వెళ్ళాడు. పొద్దున్నే వస్తాను, మిమ్మల్ని అందరినీ బయట గెంటుతానన్నాడు. ఇంక ఈ పైన నేను ఈ ఇంట్లోనే ఉంటానన్నాడు. నా తమ్ముడికి కొంచెం అభిమానం ఎక్కువ, తట్టుకోలేకపోయాడు. అందరికీ విషయం కల్పించేశాడు. అందులో ఈ అమ్మాయి ఒకటే తప్పించుకుంది. ఈ దారుణమైన సంఘటనకి కారణం ఎవరో కాస్త చెప్తారా? అతని పేరు పురుషోత్తం. అతన్ని రాక్షసుడు, రాముదని పిలుస్తారు. వాడు యముడికే యముడు. జోసఫ్, ఇంకో లెగ్ పీస్ తీసుకురా. ఒక కోడికి 2 కాళ్ళే కదా ఉంటాయి. ఆ 2 కాళ్ళు నువ్వు తినేసావు కదా. ఓ అలాగా. కోడికి 4 కాళ్ళు ఉంటే బాగుండేదేమో. మన రాష్ట్రంలో ఎక్కువైన వడ్డీ వ్యాపారుల ఆగడాలు. దీని మూలంగా ఒక కుటుంబం బాధింపబడి ఆత్మహత్య చేసుకుంది. వీళ్ళకి భయపడి ఊరొదిలిపెట్టి వెళ్లిపోతున్నారు. వాళ్ళ వేధింపులకు ఎంతో మంది అమాయకులు గురవుతూ ఉన్నారు. ఈ అన్యాయపు వడ్డీ వ్యాపారస్తులు మన సమాజంలో ఉన్న మనుషుల్ని జనగల్లా పట్టి పీడిస్తూ ఉన్నారు. ఆపవే, పెద్ద చెప్పడానికి వచ్చేసింది. ఈ పురుషోత్తం దగ్గర డబ్బులు తీసుకుని అసలు వడ్డీ పే చేయకపోతే ఊరుకుంటానా ఏమిటి? దొంగ నాయాళ్ళు నన్ను మోసం చెయ్యాలని విషం తాగి చచ్చిపోతే నష్టం వాళ్లకే. ఈ పురుషోత్తాన్ని ఏమీ చెయ్యలేరు. మీటర్ వడ్డీ అట, అమాయకుల్ని మోసం చేస్తున్నాం అట. పెద్ద చెప్పడానికి వచ్చేసింది. వెళ్ళవే. ఏమంటావు జోసఫ్? చచ్చినోడికి ప్రాణం పోయింది, నాకే నష్టం లేదు. వాళ్ళ ఇంటి పత్రాలు నా దగ్గర ఉన్నాయి కదా. ఇల్లు నా సొంతం అయిపోతుంది. నేను కింగ్ని. అది ఊరే అనుకుంటుందిగా. నిజమే కదా. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి కళ్ళలో పెళ్ళి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.